బీట్రూట్ అంటేనే పిల్లల నుండి పెద్దల వరకు అనేక పోషకాలతో పాటు బ్లడ్ పర్సెంటేజ్ ని పెంచుతుంది. ఆ బీట్రూట్ ని ఇష్టంగా తినని వాళ్ళ కోసం టేస్టీ అండ్ హెల్దీగా బీట్రూట్ హల్వా ప్రిపేర్ చేసేద్దాం రండి. టేస్ట్ లో మాత్రం నార్మల్ హల్వా కంటే ఏ మాత్రం తీసిపోదు, అంత యమ్మీగా ఉంటుంది. మెజర్మెంట్ కోసం మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి ఏదైనా గిన్నెని కానీ గ్లాసుని కానీ తీసుకోండి. మిక్సీలో 2 కప్పులు పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలకి 1 కప్పు వాటర్ ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాక స్ట్రైనర్ లో వేసి జ్యూస్ ని సపరేట్ చేసుకోండి. మిగతా పల్పులోకి ఇంకో కప్పు వాటర్ ని యాడ్ చేసుకొని జ్యూస్ మొత్తాన్ని శుభ్రంగా వడకట్టుకున్నాక పల్పుని తీసేసి ఇప్పుడు స్ట్రైన్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ లోకి 1 కప్పు కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి కార్న్ ఫ్లోర్ కలిపిన బీట్రూట్ రసం మొత్తాన్ని యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈలోగా ఏదైనా వెడల్పాంటి గిన్నెలో కానీ కేక్ మౌల్డ్ లో కానీ 1 టీ స్పూన్ వరకు నెయ్యిని అప్లై చేసి డెకరేషన్ కోసం కొన్ని జీడిపప్పు పలుకుల్ని అడుగున వేసి పక్కన రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు దగ్గర పడ్డ బీట్రూట్ హల్వాలోకి 1.5 కప్పులు పంచదారని యాడ్ చేసుకుని పంచదార కరిగి హల్వాలో పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. స్వీట్నెస్ ఎక్కువగా తినే వాళ్ళు 2 కప్పుల వరకు పంచదారని యాడ్ చేసుకోవచ్చు. హల్వా కాస్త చిక్కబడ్డాక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని హల్వాలో పూర్తిగా కలిసిపోయి పాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కంటిన్యూగా అలానే తిప్పుతూ ఉండండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇందులోకి కొద్దిగా యాలకుల పొడితో పాటు కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ముందుగానే నెయ్యి అప్లై చేసుకున్న మౌల్ లోకి హల్వా మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసి పైన సమానంగా ఉండేలాగా గరిటతోటి ఒకసారి సెట్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి. చల్లారాక వేరే ప్లేట్ లోకి తిరగేసి ఒకసారి ట్యాప్ చేస్తే చాలండి, ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. ఇంకా మీకు నచ్చిన సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకుంటే టేస్ట్ లోను కలర్ లోను స్వీట్ షాప్ కి ఏమాత్రం తీసిపోకుండా పిల్లలకు కూడా నచ్చేంత యమ్మీగా హెల్దీ బీట్రూట్ హల్వా రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.